కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాటలు వేసే విధంగా కృషి చేస్తున్నదని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ షాదీఖానా నందు తాలీం-ఏ హునర్ టాలెంట్ టెస్ట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా సోమవారం విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఫారూక్ తో పాటు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. मेहरबानी स्क्रीन पर भी जो है दिखता रहेगा, ऊपर बड़े में देखो तालीम के साथ जोरदार तालीम के साथ इसको जोखों में तालीम से आरक्षण होती है, जोखों में तालीम से आरक्षण होती है जो है अमल में लाएगा बोले, लेकिन उनसे पहले जो है उनके अफवाह ने मिनिस्टर साहब ने जो है तमाम रियासती सतह पर बच्चों के मुस्तकबिल के लिए जो है వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి కృషి చేస్తున్నదని, అందులో భాగంగా విద్యార్థులకు టాలెంట్ పరీక్ష నిర్వహించి ఉచిత విద్యను అందించే సంకల్పంతో పనిచేస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. నంద్యాలలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీ స్టడీ సెంటర్లు త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్రంలో యువతీ యువకులకు బ్యాంకింగ్, గ్రూప్ 1, గ్రూప్ 2, రైల్వే, ఇతర పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. 6,605 మంది పిల్లలు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ లో మేము 33% ఆడపిల్లలకి రిజర్వేషన్ పెట్టాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ముస్లిం సామాజిక వర్గం ఆడపిల్లల దగ్గర వచ్చినప్పుడు కొద్దిగా కన్జర్వేటివ్ గా ఉంటుంది. రెసిడెన్షియల్ కాలేజీల్లో, స్కూల్లో చేర్పియాలంటే వెనకడుగేస్తారు. అయినా ఈ రోజు 56% అప్లికేషన్స్ ఆడబిడ్డల కాడి నుంచి వచ్చాయి. ఇది నిజంగా ఒక మనసుకు ఒక సంతోషం వేస్తుంది. ఇంతమంది బిడ్డల్ని ఈ రోజు తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని చదివేయాలని ముందుకు వస్తా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేస్తే 6,605 మంది ఎగ్జామ్ రాస్తే దీంట్లో 41% ఆడపిల్లలు దీంట్లో ఉత్తీర్ణయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ టాలెంట్ టెస్ట్ కు విద్యార్థుల నుంచి విశేష స్పందన వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,605 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో 610 మంది పరీక్ష రాయగా 21 మంది విద్యార్థులు టాపర్ గా నిలిచినట్లు పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో మొదటి ర్యాంక్ అనంతపురం జిల్లాకు చెందిన సాదియా, 2వ ర్యాంక్ కర్నూలు జిల్లాకు చెందిన సదాపు, 3వ ర్యాంక్ నంద్యాలకు చెందిన అప్నాన్ బేగం దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో కాకినాడ జిల్లాకు చెందిన విద్యార్థి అహ్మద్, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన నయాజ్, 3వ ర్యాంకు కడప జిల్లాకు చెందిన తనిం సాధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫయాజ్ మరియు జాకీర్, డాక్టర్ బాబన్, ఖలీల్ పలువురు పాల్గొన్నారు. అనంతరం టాలెంట్ టెస్ట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించారు. ఇద్దరం చైర్మన్ గారు నేను నెల్లూరు ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టి పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టారు. దాదాపుగా 650-670 మంది నంద్యాలలో రాశారు సెంటర్. తర్వాత గుంటూరు, విజయవాడ సెంటర్ పెట్టి, కర్నూలు సెంటర్ పెట్టి, అందరికి కూడా చిత్తూరు, తిరుపతి కూడా సెంటర్ పెట్టి ఎగ్జామ్స్ రాపించాం పిల్లలకు. ఆ ఎగ్జామ్స్ లో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్తమ మార్కు వచ్చిన వాళ్ళకి 250 మందికి సెలెక్ట్ చేసి రోజు వక్ఫ్ బోర్డు ద్వారా ఉచితంగా వారికి విద్య 2 సంవత్సరాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. భారతదేశంలో ఎవరు ఏ రాష్ట్రం కూడా చేపట్టలేదు, మనమే చేపట్టాం. మనం చేపట్టే వారి వినూత్నమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా చేయలేదు. మన హజ్కి పోయిన వారికి కూడా ప్రతిరోజు ఎవరైతే విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ పోయిన వాళ్ళకి కదా ₹1,00,000 అని చెప్పాం. ఆ రకంగా వాళ్ళు ₹1,00,000 ఇచ్చాం. మళ్ళీ వారికి మంచి ఫెసిలిటీ చేసాం. ఈ పత్రికా విలేకరులు వచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ పోయిన హజ్కి పోయిన వారికి కూడా చాలా బ్రహ్మాండంగా ఫెసిలిటీ చేశాం. ఈ రోజు మనం ఇక్కడ వక్ఫ్ బోర్డు మీటింగ్ ని ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఎవరైతే ఉత్తీర్ణులైన వారందరికీ కూడా వారు గౌరవించి ఈ రోజు వారికి విద్యాబోధన చేసేందుకు అజీజ్ గారికి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు సభ్యులకు, సీఓకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఒక మంచి కార్యక్రమం. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది ఆలోచన. ఇది బాగా డబ్బుతో కూడుకున్న పని. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.